సిప్పినేంద్ర వార్త సొంత పార్టీ కీలక ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తెలంగాణ రాజకీయం గేమ్ చేంజర్ లాగా, సస్పెన్షన్ థ్రిల్లర్ లాగా సాగుతుంది. గేట్లు ఎత్తామన్న రేవంత్ రెడ్డి అన్నంత పనిచేస్తున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసనసభ స్పీకర్ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ సమర్పించారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష బృందం దానం నాగేందర్ను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్కు పిటిషన్ అయితే ఇచ్చామని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అయితే చెప్పారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీడీలు అమ్మే దానం నాగేంద్ర ఎంత కొన్నారనే రేవంత్ చెప్పాలని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 నెలల్లో దానంపై అనర్హత వేటు పడుతుందని. రేవంత్ కొడితే మేము తీసుకుంటున్నాం, మేము కొట్టినప్పుడు రేవంత్ ఇక లేవడని సవాల్ చేశారు. సింహం ఒక అడుగు వెనక్కు వేసిందంటూ కౌశిక్ రెడ్డి చెప్పడం విశేషం.